న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కార్యకర్తల సమావేశం బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా దానికి ముఖ్య అతిథిగా బైరి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా వైఫల్యాలు చెందుతుందని, ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలం వెల్లదీస్తుందన్నారు. ఇట్లాంటి వాళ్ళు చిన్న మనకు అనకూడదో లేదా కానీ చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళకు 5-10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎక్కువ లబ్ధి జరిగేది మన భారతీయ జనతా పార్టీ కిసాన్ సమ్మాన్ నిధి వాళ్ళు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు అన్న ఇంతకుముందు చెప్పిండు కళ్యాణ లక్ష్మి వాడు 1,116 ఇచ్చిండు కేసీఆర్ 1,116 ఇస్తారు. నాకు ఓటు వాడాలంటే ఇంకా తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఇప్పుడు మళ్ళీ 1,00,000 పోయింది దగ్గర. తులం బంగారం ఇచ్చేది ప్రభుత్వం ఉన్న ఇప్పుడు ఉన్న బడ్జెట్లో మనకు అసలు సాధ్యమే కాదు, ఇంపాసిబుల్. అట్లా ఇంకొక స్కీమ్ కూడా రైతు బంధు నీకు పూర్తిగా రైతు రుణమాఫీ కూడా అన్న చెప్పిండు, ఎక్కడ కూడా పూర్తి కాలేదు, రైతు రుణమాఫీ లేదు. అంటే ఏ పథకం తీసుకున్నా సగమే నడుస్తుంది. మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇస్తాను. ఈ పెన్షన్ కూడా 2,000 నుంచి 4,000 చేస్తాను. 420 హామీలు అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు మీదనే మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి రాబో రోజులలో తప్పకుండా మనందరం ప్రతి ధర్నా ఇచ్చినా రాస్తారోకం చేసినా ఈ ప్రభుత్వం మీదనే మనం పోరాటం చేసి మనం అధికారంలో కావాలంటే ఉన్న పార్టీ అధికార పార్టీ మీదనే గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు మంచి అంశాలు ఉన్నాయి. నేను తర్వాత నా మైండ్లో కూడా కొన్ని ఉన్నాయి స్కీమ్స్, ఎట్లా చేస్తే కాంగ్రెస్ను దెబ్బకొట్టచ్చు అనేది. నేను సీనన్న కాంగ్రెస్ మీ పొన్న ప్రభాకర్ పెళ్లికి వస్తాడే హుస్నాబాద్, చిన్న ఉదాహరణ. బిడ్డ తులం బంగారం పెట్టి పెళ్లికి రాలని 2 పువ్వులు పట్టుకొని లీనవాడు. బీజేపీ అంతా 10 మంది పెళ్లిగా లీనబెట్టి పువ్వు పట్టుకొని స్వాగతం పలుకు కొట్టకు తిట్టకు ఏమన్నారు. తులం బంగారం పెట్టి పెళ్లికి రా బిడ్డ, తులం బంగారం ఇస్తామని అంటే వాడు చచ్చిపోతాడు, గుర్తుపెట్టుకో. అట్లా 10 పెళ్లిళ్ళు అడుగుకున్నాం అనుకో, వాడు పెళ్లిళ్ళకే బంద్ అవుతాడు, పెళ్లిళ్ళకే బంద్ అవుతాడు. అంటే పెళ్లికి పత్రిక ఇచ్చినా వస్తలేడు వాళ్ళ కాడికి వస్తుంది. మీరు అడ్డు పెట్టచ్చు. ఇట్లాంటివి అన్నీ చేద్దాము. బెల్ట్ షాపులు ఉన్నాయి, ముఖ్యంగా మహిళలు అక్క ఉన్నది. బెల్ట్ షాపుల మీద కూడా మనం రాను రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని మన పార్టీ అనుమతి తీసుకొని బెల్ట్ షాపుల మీద అయితే తీవ్రంగా ఉద్యోగం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది. ఈ బెల్ట్ షాపుల ద్వారా చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది 2 విధాలుగా మనకు కలిసి వస్తుంది. అటు మన మహిళలను కాపాడిన వాళ్ళమైతాం, వారానికి ఆ ప్రభుత్వానికి ఈ లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించగలిగితే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ